అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను 4 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది ఏసీబీ కోర్టు. చెల్లపల్లి జైలు నుంచి నికేష్ కుమార్ ని కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అక్రమాస్తుల కేసులో నికేష్ ని మరింత లోతుగా ఏసీబీ విచారించనుంది. 500 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు నికేష్ పై ఆరోపణలున్నాయి. బినామీల పేరుతో ఉన్న ఆస్తులపై కూడా దర్యాప్తు చేయనుంది ఏసీబీ. నికేష్ కుమార్ అరెస్టు సందర్భంగా బ్యాంకు లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు గుర్తించారు ఏసీబీ అధికారులు. 2 కిలోల బంగారం, ప్లాటినం, డైమండ్ ఆభరణాలు కనుగొన్నారు. లాకర్లలో 2 నికేష్ పేరు మీద ఉండగా 6 లాకర్లు స్నేహితులు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను 4 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది ఏసీబీ కోర్టు. చెల్లపల్లి జైలు నుంచి నికేష్ కుమార్ ని కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అక్రమాస్తుల కేసులో నికేష్ ని మరింత లోతుగా ఏసీబీ విచారించనుంది. 500 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు నికేష్ పై ఆరోపణలున్నాయి. బినామీల పేరుతో ఉన్న ఆస్తులపై కూడా దర్యాప్తు చేయనుంది ఏసీబీ. నికేష్ కుమార్ అరెస్టు సందర్భంగా బ్యాంకు లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు గుర్తించారు ఏసీబీ అధికారులు. 2 కిలోల బంగారం, ప్లాటినం, డైమండ్స్ ఆభరణాలు కనుగొన్నారు. లాకర్లలో 2 నికేష్ పేరు మీదుండగా 6 లాకర్లు స్నేహితులు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు తెలుస్తోంది.